నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఎప్పుడూ వెనక సీట్లోనే కూర్చొని ప్రయాణించే ఆడవాళ్లు మెల్లిగా ముందు సీట్లో కూర్చొని స్టీరింగ్ తిప్పుతూ డ్రైవ్ చేయడం ఈ మధ్య కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. సైకిల్ తొక్కడం, బండ్లు నడపడం, మగపిల్లల హక్కు అనే మాటల్ని పాతకాలం చాదస్తంగా కొట్టి పారేస్తున్నారు ఇప్పటి అమ్మాయిలు. ఆడా మగ అన్న తేడా లేకుండా అందరి చేతుల్లోనూ ఇప్పుడు సెల్ ఫోన్లు ఎలా కనపడుతున్నాయో, అవి ఎంత సహజమైన విషయంగా అలవాటైపోయాయో, అలాగే అమ్మాయిలు వాహనాలు నడపడం కూడా అంతే సహజంగా మారిపోవాలి అన్నది మా స్నేహితురాలు గృహిణి. ఆఫీస్కి వెళ్లే ఉద్యోగులకు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకే కాదు, మా లాంటి గృహిణులకు కూడా వాహనం చాలా అవసరం అంటుంది ఆవిడ. మనం ఎవరిపైన ఆధారపడకుండా మన పని మనం చేసుకుంటున్నామన్న ఆత్మ తృప్తి ఉంటుంది బండి నడపడం వల్ల. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మన సౌందర్య లహరి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4 మర్చెంట్ టవర్స్లో ఉన్న రీవా హెల్త్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వచ్చిందండి. ఇక్కడ మనతో పాటు బ్యూటీ కౌన్సిలర్ సుజాత గారు ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి మనకేం తెలియచేయబోతున్నారో ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్తే సుజాత గారు. నమస్తే అండి. సుజాత గారు, మా సకులకి ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారు? జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరూ యాక్నే తోటి బాధపడుతున్నారు కాబట్టి యాక్నే ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటి, సో దాన్ని బట్టి మీకు ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి, ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎక్స్టర్నల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయా అనే దాన్ని బట్టి మేము ఈరోజు అవన్నీ చెప్పి దాని తర్వాత ట్రీట్మెంట్ ఎలా చేస్తాం అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, పింపుల్స్ అన్నది జనరల్ ప్రాబ్లం, అంటే టీనేజ్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాయి. చిన్న చిన్న అంటే 10th క్లాస్ అమ్మాయిల దగ్గర నుంచి తీసుకుంటే కూడా 10th క్లాస్ అబ్బాయిలు అమ్మాయిలు అందరికీ పింపుల్స్ వచ్చేసి ఫేస్ అంతా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి కూడా పింపుల్స్ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతున్నారు. అసలు ఏంటండి రీజన్ ఏంటి, అసలు పింపుల్స్ ఎందుకు వస్తాయి? యాక్నే అనేది ఫస్ట్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అంటే మన బాడీలో హార్మోనల్ చేంజెస్ అనేవి కరెక్ట్గా లేకపోవడం, స్ట్రెస్ ఎక్కువ, పొల్యూషన్, నెక్స్ట్ కొంతమందికి ఎక్కువ ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి ఎక్కువ యాక్నే రావడం అనేది జరుగుతుంటుంది. ఓకే, సో ఇంటర్నల్గా అంటే మన బాడీలో మా దగ్గర ఏంటంటే స్పెషలైజేషన్ ఫస్ట్ ఇంటర్నల్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నవి అవన్నీ చూసి దాన్ని హెల్త్ను కరెక్షన్ చేసిన తర్వాతనే మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జరుగుద్ది. అంటే ఇక్కడ మీ రీవాలో ఏంటంటే వచ్చిన క్లయింట్ పింపుల్స్ ప్రాబ్లంతో వస్తే వాళ్ళ ఫుడ్ కానీ లేకపోతే వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ తెలుసుకొని చేస్తారు. ఫుడ్ ప్రాబ్లం వాళ్ళ కొంతమంది పూర్ న్యూట్రిషన్ ఉంటుంది, నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి, పొల్యూషన్, స్ట్రెస్, ఇంకొకటి డాండ్రఫ్ ఎక్కువ ఉన్నా కూడా మనకు పింపుల్స్ వస్తుంటాయి. సో ఈరోజు పింపుల్స్ మీరు ఏం ట్రీట్మెంట్ చూపించబోతున్నారు? ఈరోజు మా దగ్గర చాలా పీల్స్ ఉన్నాయండి. సో అందులో యాక్నేకు గురించి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది, స్పెషల్ పీల్ ఉంది. ఆ పీల్ని మీకు ఇప్పుడు చేసి చూపిస్తామండి. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? తప్పకుండా అండి. మౌనిక గారు, ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామా? ఓకే, షీఈ్ మై క్లయింట్. ఈమెకు వచ్చేసి కొన్ని ఇక్కడ ఫోర్ హెడ్ మీద అక్కడక్కడ పింపుల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా పింపుల్స్ ఉన్నాయి. సో దీని గురించి ఈమెకు అన్ని హార్మోనల్ ప్రొఫైల్ అన్ని మా డాక్టర్ గారు చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత అన్ని కరెక్ట్గా ఉన్నాయి. సో తర్వాత ఆమె హెల్త్ కరెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి మనం ఇక్కడికి తీసుకొచ్చాం. ఓకే, మరి ఫస్ట్ స్టెప్ ఏంటండి? ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ మొత్తం క్లీన్జింగ్ ఉంటుందండి. ఓకే, ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి స్కిన్. షీ విల్ డు ది క్లీనింగ్. మౌనిక, ఇప్పుడు క్లెన్జింగ్ అయిపోయింది. నెక్స్ట్ మేము పీల్ అప్లై చేస్తాం. ఇదేంటండి పీల్ ఏంటి? పీల్ అంటే ఇందులో వచ్చేసి ఎక్స్ట్రాక్షన్స్ ఉంటాయండి. ఇది స్కిన్ మీద అప్లై చేసినప్పుడు మన స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్ని రిమూవ్ అవుతాయి, కొత్త సెల్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ స్కిన్ కూడా సాఫ్ట్గా స్మూత్గా అవుద్ది. ఏదైతే ట్యాన్ ఉంటుంది కొంచెం లైట్గా అవన్నీ కూడా పోతాయి, కూడా క్లియర్ అయిపోతాయి. ఓకే, సో మరి ఈ పీల్ అప్లై చేసి ఎంతసేపు ఉంచుకోవాలి? ఈ పీల్ అప్లై చేసి ఫస్ట్ సిట్టింగ్ అంటే కొంచెం తక్కువ 5 minutes or 10 minutes డిపెండింగ్ ఆన్ ది స్కిన్ అనమాట. ఓకే, ఒకవేళ వాళ్ళు కంఫర్టబుల్ ఉంటే 5 to 10 minutes వరకు మనం అప్లై పెట్టవచ్చు. అలాగే ఓకే, ఒకవేళ ఏదైనా రెడ్నెస్ కానీ లేదా లైట్ బర్నింగ్ రిచింగ్ సెన్సేషన్ కనిపించినప్పుడు వెంటనే న్యూట్రలైజ్ చేసేస్తాం.
సుజాత గారు, ఇప్పుడు ఈ పింపుల్స్ అన్నవి అందరికీ ఇలా లైట్గా ఉండవు, అంటే దీనికి కొంచెమే ఉన్నాయి. ఇక్కడ వీ కెన్ సీ రెడ్గా అయిపోయి ఉన్నాయి. కొంతమందికి ఎక్కువగా ఉండి పస్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు ఇలాంటి పీల్స్ అప్లై చేస్తే ఏం ప్రాబ్లం ఉండదా? పీల్స్లో అంటే కాన్సన్ట్రేషన్స్ ఉంటాయండి, 10% అని 20% అని, అలాగే కాంబినేషన్ పీల్స్ కూడా ఉంటాయి మా దగ్గర. సో కొంతమందికి యాక్నే ఎక్కువ ఉంటుంది, వాళ్ళ స్కిన్ సెన్సిటివ్గా లేకుండా నార్మల్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే కాంబినేషన్ పీల్ చేసి మా దగ్గర ఇంకా హైడ్రాఫేషియల్ అని ట్రీట్మెంట్ ఉంది, అందులో కొన్ని సీరమ్స్ ఉంటాయి. సో 2 కాంబినేషన్లో చేసినప్పుడు ఏంటంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉంటాయి అవి. ఇవే కాకుండా ఇంకా హోమ్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, మెడికేషన్ ఉంటుంది. సో ఇవన్నీ కాంబినేషన్లో తీసుకున్నప్పుడు. హోమ్ కేర్ ప్రోడక్ట్స్ అన్నారంటే ఏంటివి? హోమ్ కేర్ ప్రోడక్ట్స్ అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని సన్ స్క్రీన్ ఉంటాయి, నైట్ కేర్ ప్రోడక్ట్స్ లైక్ యాక్నే గురించి సజెస్ట్ చేస్తారు. అవన్నీ డాక్టర్ గారు కన్సల్టేషన్లో డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఈ పీల్ అన్నది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ నుంచి స్టార్ట్ చేయొచ్చు? అంటే చిల్డ్రన్స్కి అంటే ఎక్కువ చేయరండి, ఆఫ్టర్ 16 years నుంచి పీల్ చేస్తారు. అది ఏజ్ లిమిట్ అనేది ఏముండదు, ఎంతవరకైనా చేయొచ్చు. చిల్డ్రన్స్కి తప్ప ఒక ఏజ్ లిమిట్ అనేది ఏముండదు, ఎవరికైనా చేయొచ్చు. పీల్స్లో అంటే పిగ్మెంటేషన్కి ఉంటాయి, యాంటీ ఏజింగ్ ఉంటుంది, కలర్ ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ వీటన్నిటి కూడా ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే, కొంతమందికి కొంచెం స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కదా, అసలు ఏది అప్లై చేసినా సరే రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు పీల్కి వెళ్ళడం మంచిదే అంటారా? అలాంటి వాళ్ళకంటే స్పెషల్గా మా దగ్గర హైడ్రాఫేషియల్ ట్రీట్మెంట్ అని కూడా ఉంది. అందులో ఏంటంటే చాలా మైల్డ్ సిరమ్స్ ఉంటాయి. ఆ సిరమ్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఇరిటేషన్ అనేది ఉండదు. ఓకే, సో మరి పీల్ అప్లై చేయడం అయిపోయిందా? అయిపోయిందండి. ఇప్పుడు ఎంతసేపు వెయిట్ చేయాలి? 5 to తన స్కిన్ నార్మల్గానే ఉంది కాబట్టి కండిషన్ కొద్దిసేపు వెయిట్ చేయొచ్చండి. ఓకే, ఒక 5 minutes 5 minutes. ఓకే, మరి వెయిట్ చేద్దాం. మరి 5 minutes అయిపోయింది కదా? 5 minutes అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము పీల్ని న్యూట్రలైజ్ చేసుకోవచ్చండి. న్యూట్రలైజ్ అనేది అంటే వైప్ చేయడం, న్యూట్రలైజ్. ఓకే, సో దీని తర్వాత ఏం చేస్తారండి? దీని తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేస్తామండి. సన్ స్క్రీన్ ఎందుకు అప్లై చేస్తామంటే స్కిన్ మామూలుగా పీల్ చేసిన తర్వాత స్కిన్ విల్ బికమ్ వెరీ సెన్సిటివ్ అనమాట, చాలా సెన్సిటివ్గా అవుతుంది. సో అందుకన్నా అలాంటప్పుడు డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయినా లేదా మనం లైట్స్లో ఉన్నప్పుడు కూడా యూవీ రేస్ ఉంటాయి కాబట్టి దాని నుంచి ప్రొటెక్షన్ చేసుకోవడం మనం సన్ స్క్రీన్ డెఫినెట్గా అప్లై చేయాలండి. మరి ఇప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేశాక బయటకి వెళ్ళొచ్చా? సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఆఫ్టర్ కేర్ వచ్చేసి మనము డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకూడదండి 3 to 4 days వరకు. 3 to 4 days వరకు. ఓకే, ఎందుకంటే స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ ఇంకా డార్క్ అవుతుంది. డార్క్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ సన్ స్క్రీన్ అప్లై బయటకు వెళ్లే ముందు కూడా ఒక 20 minutes బిఫోర్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. కొన్ని పార్లర్ యాక్టివిటీస్ కూడా అవాయిడ్ చేయాలండి. అంటే ఎలాంటివండి? లైక్ థ్రెడ్డింగ్ కానీ లేదంటే ఫేషియల్స్, బ్లీచింగ్, ఇటువంటివి కూడా అవాయిడ్ చేయాలి. అంటే ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న ఒక 4-5 days వరకు అవాయిడ్ చేయాలంటే? అవాయిడ్ చేయాలంటే. ఓకే, ఇంటికి వెళ్ళాక సోప్తో ఫేస్ వాష్ చేసుకోవచ్చు? 24 hours వరకు వామ్ వాటర్ కానీ నెక్స్ట్ ఫేస్ వాష్ కానీ వాడద్దు. ఏదైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్ ఉంటుంది, మెడికేటెడ్ క్రీమ్స్ లైక్ నైట్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఈరోజు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మరి ఇప్పుడు నెక్స్ట్ సన్ స్క్రీన్ నెక్స్ట్ అప్లై చేస్తారా? తప్పకుండా అండి. సో మరి సన్ స్క్రీన్ కూడా అప్లై చేసేసుకున్నాం. చాలా మందికి పింపుల్స్ వల్ల కొంచెం మచ్చలు పడుతుంటాయి, గుంతలు పడుతూ ఉంటాయి కదా, దానివల్ల ఫేస్ చాలా ముందు అడిగారండి ఆ క్వశ్చన్. కొంతమందికి చాలా లావుగా ఉంటాయి పింపుల్స్, వాటితోటి గుంతలు పడడం, నెక్స్ట్ మార్క్స్ రావడం ఉంటాయి కదా. సో దాని గురించి కూడా మా దగ్గర ట్రీట్మెంట్ ఉందండి. ఇప్పుడు మా మచ్చలు పడడం అనేది ఇది హైపర్ పిగ్మెంటేషన్ కింద వస్తుంది. సో అవేంటంటే పీల్స్ తోటి వెళ్ళిపోతాయి, పీల్స్ తోటి తగ్గిపోతాయి. ఆ గుంతలు అనేవి మా దగ్గర కొత్త ట్రీట్మెంట్ ఉంది, న్యూ టెక్నాలజీ ట్రీట్మెంట్. అది అందులో RF ఉంటుంది. ఆ RF వేవ్స్ అనేవి మన స్కిన్ లోకి ప్రొడ్యూస్ చేసి దాని ద్వారా మనకు ఏవైతే ఆ లోపలికి వెళ్ళిన గుంతలు వాటితోటి రిమూవ్ చేస్తారు. పింపుల్స్ కి ఒక చక్కటి ట్రీట్మెంట్ ని పరిచయం చేస్తారు మా సకులకి. అలాగే పింపుల్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ఎలాంటి హోమ్ రెమెడీస్, అలాగే మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు. వెల్కమ్ అండి. సకులు చూసారు కదా, పింపుల్స్ కి ఒక చక్కటి ట్రీట్మెంట్. ఇది ఇవాల్టి సౌందర్య లహరి. మరొక చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. ఒకప్పుడు అమ్మాయిలు బయటకు వెళ్లాలంటే ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పటికీ అలాంటి పరిస్థితే చాలా మంది ఎదుర్కొంటున్నా కొందరన్నా తమంతట తాము వాహనాలు నడుపుతూ బయటికి వెళ్లి పనులు చేసుకోగలుగుతున్నారు. ఇతరులపై ఆధారపడకపోవడం మనుషులకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఓసారి బండి నడిపే నా స్నేహితురాలను అడిగానండి, ఇంట్లోనే ఉంటావు కదా, బండి నీకెందుకు, బయటికి ఎప్పుడన్నా వెళ్లాలంటే మీ ఆయన ఉన్నారు కదా అని. పిల్లల్ని బడికి తీసుకువెళ్లడం, కూరలు తెచ్చుకోవడం, షాపింగ్ చేయడం
ఇలా అనేక పనుల్ని మా ఆయనపై ఆధారపడకుండా నేనే వెళ్ళి చేసుకోగలుగుతున్నాను. నా పని చాలా సులువైనట్లు అనిపిస్తోంది ఇప్పుడు అంది నా స్నేహితురాలు. ఏదో పేరుకి ఇంట్లో ఉండే గృహిణులు అన్న మాటే గాని కరెంటు బిల్లులు, ఫోన్ బిల్లులు కట్టడం, పచారీ షాపుకి వెళ్ళడం ఇలా లెక్కలేనన్ని పనుల్ని గృహిణులే చేస్తున్నారు ఇప్పుడు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటల్ని మీకు పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసింది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన శ్రీదుర్గ గారిని పరిచయం చేసుకుందామా? నమస్కారం శ్రీదుర్గ గారు, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నా. ఫేస్ చూస్తేనే తెలుస్తుందండి. ఇప్పుడు ఏ వంటని పరిచయం చేయబోతున్నారు మాకు? జున్ను పూర్ణాలు. సరేనండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. జున్ను, మినపప్పు, నానబెట్టిన బియ్యం, కలిపిన పిండి, ఆయిల్. జున్ను పూర్ణాలకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. శ్రీదుర్గ గారు, ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకుందాం అండి. ఓకే. హైలో పెడదామండి. హైలో పెట్టండి. ఎంత ఆయిల్ అండి? ఒక పావు పైన, హాఫ్ లీటర్. అంటే పూర్ణాలు కదా, కొంచెం ఎక్కువనే ఉండాలేమో. అవునండి. ఓకే. అదేం పప్పు అండి? 4 గంటల సేపు నానబెట్టిన మినపప్పు, బియ్యం అండి. అంటే బియ్యం ఎంత వేశారు? మినపప్పు ఎలా? మినపప్పు ఒకటైతే బియ్యం 2. ఓకే, మినపప్పు 1 గ్లాస్ వేసుకుంటే బియ్యం 2 గ్లాసులు వేసుకొని 4 గంటల ముందు నానబెట్టుకుంటే మనకి చాలా మెత్తగా వస్తాయండి. ఓకే, అలా నానబెట్టుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే, అంటే ఎలా అండి? మనం ఇప్పుడు పూర్ణాలు అంటే కొంచెం తిక్కుగా ఉండాలి. అవునండి, కొంచెం తిక్కుగా, కొంచెం స్పైసీగా ఉండాలి. ఓకే. మరి మనం దోశల పిండిలా కాకుండా, మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మరీ పల్చగా చేసుకోకూడదు, గట్టిగా ఉండాలి. ఓకే అండి. దాని తర్వాత మనం జున్ను రెడీ తెచ్చానండి. జున్ను మనకి జున్ను పాలు దొరుకుతాయి కదా మామూలుగా. అవును. అవి జున్ను షుగర్ కానీ బెల్లం అది సగం ఇది సగం యాడ్ చేసుకున్నా బాగుంటుంది టేస్ట్. లేదు అంటే మనకి బయట కూడా జున్ను దొరుకుతుంది అండి, అది కూడా తెచ్చి మనం అవైలబుల్గా చేసుకోవచ్చు రెడీగా. ఎందుకంటే మనకి ఇప్పుడు కొంచెం జున్ను దొరకడం కష్టం కదా. అదే మన ఊర్లో అంటే మనకి అవైలబుల్ గా దొరుకుతుంది, మనం చేసుకుంటాం. సో మనకి కష్టం కాబట్టి మామూలుగా కొంచెం బయట దొరుకుతుంది మనకి జున్ను. సో అది తెచ్చుకుని కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే. అంటే జున్ను కట్ చేశారండి? కట్ చేశానండి. 1 స్పూన్ కావాలి అంజలి. ఓకే. అంటే మనం కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు అండి, లేకపోతే ఇలాగే మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ జున్ను కాబట్టి ఉడికి ఉంటుంది కదా, సో ఎంత పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే. ఏం చేయాలండి? పూర్ణాలు వేసేసుకోవటమే. అంతేనా? చాలా సింపుల్ గా అయిపోతుంది. సింపుల్ గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి రెడీ ఏంటంటే అందరూ జాబ్ పర్పస్ లో. అవునండి. కొంచెం మనకి సమయం ఉండట్లేదు. సో అలాంటప్పుడు నేను చక్కగా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇది ఎలా అండి? ఇది వెంటనే తినేయడమేనా? వేడిగా తిన్నా బాగుంటాయి అండి, చల్లారగా తిన్నా ఎలా తిన్నా బాగుంటాయి. ఏ రోజు ఆ రోజు మనం కావాల్సినప్పుడు. ఆ పిండి అయితే నిల్వ ఉంటుందండి? అది 2 డేస్ 3 డేస్ ఉంటుందండి. కానీ మనం ఎప్పటికప్పుడు అవైలబుల్గా రెడీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా తొందరగానే అయిపోతుంది. 4 అవర్స్ అంటే మార్నింగ్ అలా వేసేసుకున్నా ఈవినింగ్ అలా రెడీ అయిపోతుంది. మీరు ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తుంటారండి? ఖాళీ టైంలో ఎక్కువ సఖి ఫాలో చేస్తానండి డైలీ. 2 పిల్లలండి నాకు, ఒక పాప బాబు. ఏం చేస్తున్నారు వాళ్ళు? 7th క్లాస్ 8th క్లాస్. ఆయిల్ హీట్ అయిపోయినట్టుంది. వేస్తానండి. కొంచెం సిమ్లో పెట్టాం అంజలి. హై పెట్టండి. మీరు ఈ వంట ఎప్పుడైనా చేశారండి? చాలా టైం చేస్తానండి. వినాయకుడికి చాలా ఇష్టం ఈ ఐటమ్. అవునండి. అంటే మనం ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. వినాయక చవితికి కంపల్సరీ చేస్తానండి. ఓకే. ఎలాంటి వంటలు ఎక్కువ చేస్తుంటారండి? ఆల్ ఐటమ్స్ చేస్తానండి. అంటే ఎక్స్పెరిమెంట్లు కూడా బాగా చేస్తారు. అంటే ఇది ఎవరైనా మీకు నేర్పించారా లేకపోతే? మా మదర్ చేసేవారండి, ఇంకా అట్లానే నేను నేర్చేసుకున్నాను. సో ఇవన్నీ వేసేసుకున్నాం కదండి.
కొంచెం డీప్ ఫ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే 5 minutes పడుతుందండి. శ్రీదుర్గ్ గారు అయిపోయిందండి? అయిపోయింది అంజలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసేసుకుందాం. డిష్ అవుట్ చేసేద్దామండి. డిష్ అవుట్ చేసేస్తాం. బూర్నాల్లాగా ఇవి కూడా కదండి, కొంచెం స్వీట్గా, కొంచెం ఉప్పుగా ఉంటాయేమో. జున్ను పూర్ణాలు రెడీ అంజలి. ఇందులో తీసేసుకుందామండి బౌల్లోకి. జున్ను పూర్ణాలు రెడీ అంజలి, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. వేడి వేడి జున్ను పూర్ణాలు రెడీ అయిపోయిందండి. నేను టేస్ట్ చూడడానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం. జున్ను పూర్ణాలకి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, జున్ను, నూనె. జున్ను పూర్ణాలు తయారు చేసుకునే విధానం: బియ్యం, మినప్పప్పు 4 గంటల ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. తర్వాత జున్ను ముక్కల్ని పిండిలో డీప్ చేసి ఆయిల్లో పూర్ణాల్లా వేసుకోవాలి. ఆయిల్లో వేగనివ్వాలి. అలా వేగిన పూర్ణాలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే వేడి వేడి జున్ను పూర్ణాలు రెడీ. జున్ను పూర్ణాలకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. శ్రీదుర్గ్ గారు, చాలా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. అంటే మనం ఎవరన్నా కొంచెం వెరైటీగా తిందాం అనుకుంటాం కదా, లోపలేమో స్వీట్ ఉంది జున్ను, బయటేమో కొంచెం వేడి వేడిగా, నేను చెప్పాను కదా ఇంతకుముందు కొంచెం ఉప్పుగా ఉంది. చాలా బాగుందండి, వెరైటీ కాంబినేషన్. ఇంత చక్కగా జున్ను పూర్ణాలు మా అందరికీ పరిచయం చేసింది మీకు అనుస్వాల్ తరపు నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ టెంపర్ అండ్ వోచర్ అండి. థ్యాంక్ యూ అంజలి. వెల్కమ్ అండి. చూసారు కదా సక్లు, శ్రీదుర్గ గారు చేసినటువంటి జున్ను పూర్ణాలు. మీకు కూడా ఇలాంటి సరికొత్త వంటకాలు తెలిస్తే మీరు కూడా మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మరి మా ఫోన్ నెంబర్ 04023255640కి కాల్ చేసి మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇదండి ఇవాంటి వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. మా అక్కయ్య గారి అమ్మాయి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ప్రతిరోజు వాళ్ళ ఇంటి నుండి కంపెనీకి రాను పోను 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. కంపెనీ వారి ట్యాక్సీ ఉందన్న మాటే కానీ అది అందరినీ ఎక్కించుకుని బయలుదేరడం, తిరిగి వచ్చేటప్పుడు అందరినీ దింపి రావడం చేస్తూ ఉంటుంది. దాంతో ప్రతిరోజు ఆఫీస్ టైం కన్నా ఎంతో ముందుగానే బయలుదేరి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఆఫీస్ వదిలాక కూడా ఊరంతా తిరిగి ఎప్పటికో ఇంటికి చేరుస్తుంది ట్యాక్సీ. ఈ ప్రయాణాలతో సమయమంతా ఖర్చయిపోయి అలసిపోయి విసిగి వచ్చి మా అక్కయ్య గారి అమ్మాయి స్వంతంగా కారు కొనుక్కుంది. ఇప్పుడు ఎంచక్కా తనంతటి తానే డ్రైవ్ చేసుకుంటూ కంపెనీకి వెళ్ళిపోతుంది. రద్దీ, కాలుష్యం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వంటి సమస్యలు ఉన్నా స్వంత వాహనం ఉంటే ఎంతో హాయి అంటుంది ఆ అమ్మాయి. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు. నమస్కారం. చైతన్య దీప్తి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మనం ఖైరతాబాద్లోని గృహ విజ్ఞాన కళాశాలలో వనరుల నిర్వహణ మరియు వినియోగదారుల శాస్త్ర విభాగంలో ఉన్నాం. మనం తినే ఆహారంలో బోల్డన్ని కల్తీలు జరుగుతూ ఉంటాయి. మరి ఆ కల్తీని ఎలా కనిపెట్టచ్చో వివరించడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ రాధారాణి గారు. మరి అడిగి తెలుసుకుందామా? నమస్కారం అండి. మరి ఈరోజు మా సకులకు ఏ ఆహార పదార్థాలు ఏ కల్తీలు ఉన్నాయి, వాటిని ఎలా కనిపెట్టొచ్చో చెప్తారా? ఇవాళ మనం గోధుమ పిండి గురించి తెలుసుకుందాం. అందులో ఏం కల్తీ అవుతుంటుంది మామూలుగా అంటే మామూలుగా గోధుమ పిండిలో కూడా కల్తీ అవుతుందమ్మా. గోధుమ పిండిలో మామూలుగా చాక్ పొడి కానీ లేకపోతే పిండి పొడి అంటే స్టార్చ్ అంటే గంజిపొడి లాంటిది ఏదన్నా వేరే పిండిలో ఏదన్నా కలపటం కానీ జరుగుతుంటాయి అన్నమాట. ఓకే. సో గంజిపొడి కలపడం అనేది, సో గంజిపొడి మనకి ఆరోగ్యానికి ప్రమాదం కదా? అవును. గంజి తాగితే మంచిది అంటారు. అది ఏది మామూలు గంజి, ఇదేమో స్టార్చ్ కదా, మనకి బట్టలు అంటే పిండి పదార్థం ఏదైనా ఇప్పుడు బియ్య పిండి కూడా కలపచ్చు అన్నమాట. ఓకే. సో మరి ఈ గోధుమ పిండిలో కల్తీని ఎలా మనం కనిపెట్టొచ్చు? సరే అమ్మా, ఇప్పుడు 2 శాంపిల్స్ ఉన్నాయమ్మా ఇక్కడ. మనం ఇప్పుడు ఎలా టెస్ట్ చేయాలో చూద్దామా? ఓకే. ఇది ఒరిజినల్, ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం. ఓకే అండి. రెండిట్లో 2 శాంపిల్స్ తీసుకొని
అండి, 2 శాంపిల్స్ తీసాము. ఇప్పుడు దీనికి మనం అయోడిన్ ద్రావకం వేయాలి. అయోడిన్ ఓకే అండి. సో అయోడిన్ వేస్తున్నాం మళ్ళీ. అయోడిన్ తీసుకొని మళ్ళీ వేసి చూడాలన్నమాట. అంటే ఇందులో ఏదైనా పిండి ఉంటే మనకి అయోడిన్ వేస్తేనే తెలిసిపోతుంది అనమాట. ఓకే. ఇదేమన్నా కల్తీ ఉంటే కనుక బ్లూ కలర్లో మారుతుంది అనమాట. ఇది రంగు ఏం మారలేదు. ఓకే. సో ఇది మారిపోయింది. సో అంటే మనకి కల్తీ అనేది మనకి ఐడిన్ వేస్తే ఏదైనా సరే కల్తీ ఉంటే తెలుస్తుంది. అంటే పిండి పదార్థం ఉంటే కనుక రంగు బ్లూ కలర్ లోకి వచ్చేస్తుంది. ఓకే అండి. సో ఇది మనకు ఒరిజినల్ కాబట్టి రంగు మారదు. ఏదైనా సరే బ్రాండ్ అయినా కూడా ఒక్కొక్కసారి మోసం జరగచ్చు. ఏదైనా టెస్ట్ చేస్తే గానీ మనకు తెలియదు. ఏదైనా సరే మనం నాచురల్ గా గోధుమలు కొనుక్కొని పట్టించుకుంటే బెటర్. అండ్ మనకి ఇట్లా మిల్లుల్లో కూడా అమ్ముతూ ఉంటారు. పిండి పక్కన పడింది అదంతా పోగు చేసి ఇలా కూడా అమ్ముతూ ఉంటారు కాబట్టి అది కూడా ప్రమాదమే. మన దగ్గర ఉండి పట్టించుకుంటే బెటర్. సకులు చూస్తున్నారు కదా, గోధుమ పిండిలో మనకి కల్తీ ఉంది లేనిది ఎలా తెలిసిపోతుందో. సో ఐడిన్ వేస్తే ఏదైనా ఒరిజినలా లేదా డూప్లికేటా అనేది ఎమ్మటే తెలిసిపోతుంది. ఇలా కలర్ మారితే డూప్లికేట్ అనమాట, ఇలా కలర్ మారకుండా ఉంటే ఒరిజినల్ అని. సో ఏదైనా సరే మీరు గోధుమలు కొని హ్యాపీగా పట్టించుకుంటే ఇంకా బెటర్ కదండి. ఓకే అండి. అది చాలా మంచిది, హెల్త్ కూడా చాలా మంచిది. బాగుంటుంది. చాలా మంది రొట్టెలు తింటారు కదా, చాలా అసలు ఈవినింగ్ అయితే చాలా మంది డైట్ కంట్రోల్ అని చెప్పి ఇవే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే మేడం, నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం నెయ్యి చూద్దామమ్మా. ఓకే అండి. నెయ్యిలో మార్కెట్ లో దొరికే నెయ్యి అని అంటే నిజంగా కొనాలంటే ఆలోచించాలి. అవును. ఒక రకంగా ఎంత అది బ్రాండ్ అయినా కావచ్చు, నార్మల్ అయినా కావచ్చు. ఓకే అండి. మేడం మరి నెయ్యిలో కల్తీని మనం ఎలా కనిపెట్టొచ్చు? ఇక్కడ 2 శాంపిల్స్ ఉన్నాయి కదమ్మా, ఇప్పుడు మళ్ళీ తీసుకుని టెస్ట్ చేద్దాము. ఓకే అండి. ఇది కొంచెం మనం మెల్ట్ చేయాలి, మళ్ళీ హీట్ చేసుకుంటే కొంచెం కరిగితే అప్పుడు దీనికి ఏదైనా మనం హీట్ చేసుకుంటే కొంచెం తెలిసిపోతుంది. ఓకే. హీట్ చేసి దానికి యాసిడ్ కలిపితే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది తెలుసు. ఇది ఆల్రెడీ మనకి కిందకి వచ్చేసింది, కరిగే ఉంది కదా మేడం. ఇప్పుడు హీట్ చేసుకున్నాం కదా. అవునమ్మా, ఇప్పుడు మనం యాసిడ్ వేయాలి. ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నమాట. హైడ్రోక్లోరిక్ యాసిడ్ కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఓకే అండి. మేడం ఇప్పుడు ఈ రెండిట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసాము. తర్వాత పర్ఫురాల్ అనే ద్రావకం ఉంటుంది, పర్ఫురాల్, అది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది కల్తీ అనేది ఈజీగా తెలిసిపోతుంది. రెడ్ కలర్ వస్తుంది. మిక్స్ చేయాలా బాగా? ఇది కరగట్లేదు, అది కరిగిపోతుంది కదా. ఇది కరిగిపోతుంది, రెడ్ కలర్ కూడా వచ్చింది. అంటే ఇది కిందకి దిగిపోతుంది. ఇదేమో సెపరేట్ అయిపోయింది అన్నమాట. సో ఇది డూప్లికేట్ కాబట్టి మన నెయ్యిలో ఆ కలర్ అనేది అంటే యాసిడ్స్ అనేవి మిక్స్ అయిపోయినాయి. సో దీంట్లో మేబీ ఏమేం కలిసి ఉండొచ్చు అంటారు? ఇందులో అదే వనస్పతి, నెయ్యిలో వనస్పతి డాల్డా ఉంటుంది చూడమ్మా, అది కలిసి ఉంటుంది. ఓకే అండి. సో ఒరిజినల్ కాబట్టి ఇది మనకి యాసిడ్ యాసిడ్ సపరేట్ అయిపోయింది, ఒరిజినల్ సపరేట్ అయిపోయింది. ఓకే. సో ఇంకా ఇంకేమైనా యాడ్ చేయాలి? నీళ్ళు కలపాలి. నీళ్ళు కలిపినా కూడా ఆ రంగు ఉండిపోతే ఇంకా మనం షూర్గా చెప్పచ్చు అన్నమాట. ఓకే మేడం. వాటర్ కలుపు. సో నెక్స్ట్ ఇప్పుడు సకులు మనం వాటర్ కలుపుతున్నాము. ఈ కలర్ ఆల్రెడీ రెడ్ కలర్ వచ్చేసింది కదా. సో ఇంకా వాటర్ కలిపినా కూడా రెడ్ కలర్లోనే ఉంటే ఇంకా ఇది కల్తీ అనేది అర్థం. ఓ రెడ్, పింక్ కలర్ వచ్చింది. అంటే పింక్ కానీ రెడ్ కలర్ కానీ వస్తుంది అన్నారు కదా. ఓకే. ఒరిజినల్ దాంట్లో కలర్ చేంజ్ అవ్వలేదు, మనకి ఓన్లీ
కల్తీ అయిన దాంట్లో మాత్రమే కలర్ చేంజ్ అయింది. సో సకులు చూస్తున్నారు కదా, నెయ్యి మనం లూజ్ లో అస్సలు కొనొద్దండి. కొంటే కనుక ఎలాంటి ప్రమాదాలు అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో మీరు కల్తీ నెయ్యిని ఎలా కనిపెట్టాలో తెలుసుకున్నారు కదా. సో మేడం మరి కలర్ అయితే చాలా చేంజ్ అయిపోయింది కల్తీ దాంట్లో. సో మరి కల్తీ కలవడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి? వస్తాయి మా వనస్పతి కదా ఇది, తప్పకుండా మనకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఓకే. సో కొన్ని నష్టం కూడా మనకి ఆర్థికంగా నష్టం వస్తుంది. అండ్ కొన్ని వాటిలో డాల్డా కలుపుతారు అని అంటారు కదా, డాల్డా అనేది చాలా ఫ్యాట్ అంటారు. సో దాని వల్ల కూడా మనకి వనస్పతి అంటే డాల్డా. వనస్పతి అంటే డాల్డా. ఓకే. సో వనస్పతి అంటే డాల్డా అండి. సో మనకి ఏదైనా సరే కల్తీ అనేది ఎలా చేయొచ్చు అండ్ మనం ఇంట్లో ఉంటే ఎలాంటి టెస్ట్ చేసుకుంటే కల్తీ అనేది ఎలా తెలిసిపోతుంది? మేడం మరి గోధుమ పిండి నెయ్యిలో ఎలాంటి కల్తీలు ఉంటాయి, మనం ఎలా కనిపెట్టవచ్చు, ఇంట్లో ఉండి ఎలా టెస్ట్ చేసుకోవచ్చో మా సకులకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సకులు. ఇవాల్టి మన చైతన్య దీప్తిలో గోధుమ పిండి మరియు నెయ్యిలో కల్తీని ఎలా కనిపెట్టచ్చో తెలుసుకున్నాం కదా. మరొక సందేశాత్మక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మన మార్కెట్లో రకరకాల వాహనాలున్నాయి. వాహనాలు నడిపేందుకు శారీరక బలం కన్నా చురుకుదనం, నైపుణ్యం అవసరం. కొంతమంది అమ్మాయిలు మగవాళ్ల వాహనాలుగా పేరుబడ్డ మోటార్ సైకిళ్లను చాలా అవలీలగా నడిపేయగలరు. కార్లు, మోటార్ సైకిళ్లు రేసుల్లోనూ పాల్గొంటున్న స్త్రీలున్నారు. పెద్ద పెద్ద ట్రక్కులను, ట్రాలీలను, రైళ్లను నడుపుతున్న స్త్రీలు కూడా ఉన్నారు. అయితే ఇప్పటికీ అలాంటి స్త్రీలను వేళ్ల మీద లెక్కించగలం. డ్రైవింగ్ స్కూల్ పెట్టి ఆడపిల్లలకి డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చే ఓ ఆడ మనిషి నాకు తెలుసు. నిజానికి మగపిల్లల కన్నా శ్రద్ధగా డ్రైవింగ్ నేర్చుకుంటారట అమ్మాయిలు. మొరటుగా, నిర్లక్ష్యంగా అమ్మాయిలు డ్రైవ్ చేయరట. అలాగే వారు నడిపేటప్పుడు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరగవట. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. షాపింగ్ సరిగమలకు స్వాగతం. సకులు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? హ్యుమాయూన్ నగర్ మెహదీపట్నంలో ఉన్న పి సత్యనారాయణ సన్స్ జ్యువెలర్స్లో ఉన్నాం. ఈరోజు మనకి అన్కట్ డైమండ్ జ్యువెలరీస్ చూపించడానికి మనతో పాటు ఉన్నారు రజనీకాంత్ గారు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? నమస్కారం రజనీకాంత్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అండ్ అలానే ఈరోజు మాకు అన్కట్ డైమండ్ జ్యువెలరీ సెట్స్ చూపిస్తా అన్నారు కదా, చూపిస్తారా? ఇది అన్కట్ డైమండ్ సెట్ అండి, ఎమరాల్డ్ కాంబినేషన్ లో. ఓకే. సో ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా అన్కట్ డైమండ్స్. ఇవన్నీ వైట్ మొత్తం అన్కట్ డైమండ్స్ అండి. ఈ గ్రీన్ వచ్చేసి ఎమరాల్డ్ అండి. ఓకే. పచ్చ అంటారు దీనికి. ఓకే, పచ్చలు అంటారు. పచ్చలు కాంబినేషన్ అండి ఇది మొత్తం. ఫైన్. సో మరి ఈ డిజైన్ అంతా ఉంది కదండి, అంటే ఈ అన్కట్ డైమండ్స్ ని మీరు అందులో పొందుపరిచారు కదా, ఆ డిజైన్ ఏమని అంటారా దీన్ని? దీనికి కలకత్తా వర్క్ అంటారండి. కలకత్తా వర్క్. ఓకే. ఇదంతా కూడా కలకత్తా వర్క్. అండ్ దాంట్లో వచ్చేసి అన్కట్ డైమండ్స్ ని మీరు ఫిక్స్ చేశారు. అండ్ ఇవి వచ్చేసి పచ్చలు. పచ్చలు డామినేట్ చేస్తున్నాయండి మీకు. ఓకే, వావ్. సో పచ్చలు కాంబినేషన్ చాలా చాలా అందంగా ఉంది. ఫస్ట్ రో అంతా కూడా చిన్ని చిన్ని రౌండ్ షేప్ అన్కట్ డైమండ్స్ పెట్టారు. సో మళ్ళీ ఇక్కడ ఈ లాకెట్ కూడా సేమ్ ఎమరాల్డ్ ఇక్కడ ఇచ్చినట్టే ఈ థీమ్, అంటే చుట్టూరు ఈ డైమండ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అలానే కింద లాకెట్ కి మళ్ళీ డిఫరెంట్ స్టైల్ ఇచ్చారండి. దీనికి కాంట్రాస్ట్ గా ఇచ్చినట్టుగా ఉంది. ఏంటంటే ఇక్కడ అన్ని కూడా రౌండ్ షేప్ డైమండ్స్, అన్కట్ డైమండ్స్ ఉన్నాయి. ఇంకా కింద ఈ డ్రాప్లెట్, ఇక్కడ కూడా మళ్ళీ ఒక చిన్న డ్రాప్లెట్ లాగా ఇక్కడ కూడా ఎమరాల్డ్ ఇవ్వడం జరిగింది. సో వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ నిజంగా చాలా చాలా అందంగా ఉంది. ఇంకా చాలా రిచ్నెస్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మళ్ళీ సేమ్ దీనికి మ్యాచబుల్ అండి. ఈ పెండెంట్ కి మ్యాచ్ అయ్యేటట్టు మీకు సేమ్ సెట్ లో కాంబినేషన్, సేమ్ ఎమరాల్డ్ కాంబినేషన్ వచ్చేసి ఉంటుందండి. వావ్, నిజంగా చాలా చాలా రిచ్ గా అండ్ చాలా అందంగా ఉంది. మరి ఇది వెయిట్ ఎంత ఉంటుందంట? ఇది వెయిట్ వచ్చేసి మీకు 52 గ్రామ్స్, 50 to 60 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఓకే. సో మరి ఇందులో డైమండ్స్ కూడా, అంటే అన్కట్ డైమండ్స్ కూడా యూజ్ చేశారు కదా, మళ్ళీ దానికి సెపరేట్ వెయిట్, దాని కాస్ట్ సెపరేట్ గా ఉంటుంది. దాని కాస్ట్ సెపరేట్. ఓకే. గోల్డ్ కాస్ట్ విడిగా, డైమండ్స్ కాస్ట్ విడిగా, ప్లస్ పచ్చల కాస్ట్ విడిగా ఉంటుంది. స్టోన్ కాస్ట్ మొత్తం విడిగా ఉంటుంది మీకు. ఓకే, ఫైన్. సో మరి మాక్సిమం రేంజ్ ఎంత నుంచి స్టార్ట్? మాక్సిమం 252 lakhs స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 150 నుంచి స్టార్ట్ ఉంది. 1.5 నుంచి మనం ఇలా అన్కట్ డైమండ్ సెట్స్ 150 నుంచి మనకి స్టార్టింగ్ రేంజ్ అన్నమాట. ఇలాంటి సెట్ కొంచెం హెవీ సెట్ అంటే మీకు 2+ ఉంటుందండి. ఓకే, వావ్, నిజంగా చాలా చాలా అందంగా ఉంది కదండి. ఇది ఏ టైప్ ఆఫ్ పార్టీస్ కైనా పెట్టుకోవచ్చు కదా? ఇది ఏ టైప్ కైనా పెట్టుకోవచ్చు, పెళ్ళిళ్ళకైనా లేకపోతే ఏ ఫంక్షన్స్ కైనా యూజ్ చేయొచ్చు మీరు ఇలాంటివి. చాలా అందంగా ఉంది. మరి నెక్స్ట్ సెట్ చూపిస్తారా? చూపిస్తానండి సంయుక్త గారు. ఇది అదే విధంగా ఇందులో కూడా అన్కట్ డైమండ్స్ లో వచ్చేసి మీకు 3 rows అండి. స్టెప్ మోడల్ అండి. ఇది కెంపుల్లో ఉంది. కెంపులు ప్లస్ అన్కట్ డైమండ్స్ ప్లస్ బుట్టాలు కూడా వచ్చాయి దీనికి. చాలా మంచి సెట్ అండి. ఇది చాలా లైట్ వెయిట్ సెట్. ఇది
ఇది లైట్ వెయిట్ అవునండి, లైట్ వెయిట్. ఓకే, లైట్ వెయిట్ లో ఇంత మంచి డిజైన్, అది మనం స్టెప్స్ మోడల్స్ ని ఎక్కువ ఇష్టపడతాము. సో ఏంటంటే ఇది ఒక్కటి వేసుకుంటే చాలా రిచ్నెస్ అనేది అంత బాగా కనిపిస్తుంది స్టెప్స్ అనేది. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ ఈ చివర్లో చైన్ దగ్గర కూడా చిన్న చిన్న డైమండ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంతా కూడా ఫ్లాట్ డిజైన్ ఇచ్చారు. సో ఇక్కడ ఈ స్టెప్స్ అంటే మెయిన్ పార్ట్ దగ్గర వచ్చేటప్పటికి కెంపులు చుట్టూరుతూ కూడా మళ్ళీ డైమండ్స్ ఇవ్వడం జరిగింది, చిన్ని చిన్ని డైమండ్స్. నిజంగా చాలా చాలా బాగుంది. సేమ్ యాస్టీజ్ నెక్లెస్ అంతా కూడా చాలా బాగుంది. అంటే వేసుకుంటే ఆ రిచ్నెస్ అనేది ఒక్కటి వేసుకున్నా చాలు, ఇంకా తర్వాత హారం అవన్నీ వేసుకునే అవసరం లేదు. బుట్టలు కూడా అలాగే మీకు ఇంకా చాలా బాగున్నాయి. ఓకే, బుట్టలు కూడా మళ్ళీ ఇక్కడ ఏదైతే మెయిన్ పార్ట్లో మనం చూస్తున్నాం కెంపుల్ చుట్టూతో స్టోన్స్ అది ఎలా ఇచ్చారో అదే షేప్లో ఇయర్ టాప్ ఇవ్వడం జరిగింది. అండ్ అలానే కింద బుట్ట ఇచ్చారు. బుట్ట కూడా చాలా చాలా బాగుంది. కింద మువ్వలు ఉన్నాయి, చిన్న మువ్వలు వచ్చి ఇంకా చాలా లుక్ కూడా బాగుంది. దీనికి చిన్న బాల్ ఇచ్చి మళ్ళీ దానికి మువ్వలు ఇచ్చారు కదా. అవునండి. ఓకే, చాలా చాలా అందంగా ఉంది ఈ సెట్. నిజంగా మనం అనుకున్నట్టు ఈ మరూన్ కాంబినేషన్, ఇంకా వైట్ కాంబినేషన్, గ్రీన్ కాంబినేషన్ విత్ వైట్, సో ఈ కాంబినేషన్స్ అన్ని చాలా హైలైట్ కాంబినేషన్స్. అందులో జ్యువెలరీలోకి వచ్చేటప్పటికి చాలా రిచ్నెస్, ఇంకా ఈ కాంబినేషన్ వల్ల రిచ్నెస్ పెరుగుతుంది. సో మరి దీని వెయిట్ ఎంత ఉంటుందంట? దీని వెయిట్ వచ్చేసి 40 గ్రామ్స్, 35-40 గ్రామ్స్ అండి. ఓ వావ్, 35 to 40లో ఇంత మంచి నెక్లెస్ వస్తుందంటే ఓకే, మరి రేంజ్ ఎంత ఉంటుందంట? రేంజ్ వచ్చేసి 1,80,000, 170 అలా ఉంటుంది. 170 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అందమైన సెట్ చూపించారు. సో మన నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? సంయుక్త ఇంకో మోడల్ అండి. ఇది వచ్చేసి మీకు పల్స్ కాంబినేషన్ అండి, పల్స్ అండ్ రూబీ కాంబినేషన్. ఇది అంకర్ డైమండ్ సెట్. ఇందులో పల్స్ వచ్చేసి ఉన్నాయి మీకు, పల్స్ ప్లస్ అంకర్ డైమండ్స్, రూబీస్ ఇవి. ఇది వచ్చేసి ఇది అదే విధంగా పెండెంట్ ప్లస్ 3 రోస్ సెట్ అండి. ఇది ఫస్ట్ వచ్చేసి మీకు అంకర్ డైమండ్స్ ఉన్నాయి, సెకండ్ మిడిల్లో వచ్చేసి మీకు రూబీస్ ఉన్నాయి. ఇది రూబీస్ లైన్ మొత్తము, రూబీ స్టెప్. తర్వాత థర్డ్ రో వచ్చేసి సేమ్ అలాగే అంకర్ డైమండ్ సెట్ అండి మొత్తం కంప్లీట్ గా. అదే విధంగా మొత్తం కంప్లీట్ సౌత్ సీ పల్స్ అంటారు దీనికి, సౌత్ సీ పల్స్ అండి. ఓకే, చాలా చాలా అందంగా ఉంది. ఇక్కడ సింగిల్ రో నుంచి స్టార్ట్ చేయడము. సింగిల్ రో నుంచి చిన్న చిన్న డైమండ్స్ పొందుపరిచారు. అండ్ అలానే ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఇచ్చి ఈ మధ్యలో అంతా రూబీస్ కదా, కెంపులు. ఈ మధ్యలో లైన్ అంతా కెంపులు, మళ్ళీ ఫస్ట్ లైన్ అంతా డైమండ్స్, ఇంకా థర్డ్ లైన్ అంతా డైమండ్స్, 3 లైన్స్ ఇచ్చారు. సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా అందంగా ఉంది. కాంబినేషన్ కూడా చాలా రిచ్నెస్ కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారో ఈ మిడిల్లో కూడా అదే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అండ్ లాకెట్ కొంచెం అదే ఫ్లవర్ డిజైన్ ని ఎక్స్టెండ్ చేశారు. సో ఇక్కడ రోస్ లో చూసాం ఫస్ట్ లైన్ అంతా డైమండ్స్, థర్డ్ లైన్ అంతా డైమండ్స్, మధ్యలో రూబీస్ ఎలా అయితే చూసామో ఇక్కడ ఏంటంటే కాంబినేషన్ ఒకదాని తర్వాత ఒకటి ఆ కాంబినేషన్ ఇచ్చారనమాట. అండ్ చివర్లో కూడా అంతా డైమండ్స్ లైన్ ఇచ్చారనమాట రౌండ్. అండ్ కింద సౌత్ సీ పర్ల్స్ విత్ క్యాప్, గోల్డెన్ క్యాప్, కింద సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు. అది కూడా పెద్ద సైజ్, చాలా నీట్ గా కనిపిస్తుంది. అదే విధంగా మీకు బుట్టలో కూడా కెంపులు అండ్ వచ్చేసి మళ్ళీ మీకు కింద మూవలు వచ్చాయి, ఇవి గోల్డ్ మూవలు అండి. తర్వాత సౌత్ సీ పర్ల్ డ్రాప్ లాగా కింద కూడా హ్యాంగింగ్ వేస్తారండి మీకు ఇందులో. ఇది బుట్టలు కూడా చాలా అందంగా ఉందండి దీనికి. అవునవును, చాలా చాలా అందంగా ఉందండి ఈ సెట్. మరి దీని వెయిట్ ఎంత ఉంటుందండి? దీని వెయిట్ వచ్చేసి మీకు 40 గ్రామ్స్, 45 గ్రామ్స్ ఉంటుందండి. ఓకే, మరి రేంజ్ ఎంత ఉంటుంది? రేంజ్ వచ్చేసి 2 lakhs అండి, 2 lakhs. ఓకే, ఇంత తక్కువ ధరలో నిజంగా అన్ని అంటే రూబీస్ విత్ అన్కట్ డైమండ్స్ విత్ సౌత్ సీ పర్ల్స్ ఒక మంచి సెట్, ఇంత మంచి హెవీ సెట్ దొరుకుతుందంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వచ్చేస్తారు మన షాప్కి. చాలా అందంగా ఉందండి సెట్. ఇంకా ఈరోజు మనకి అన్కట్ జ్యువెలరీలో సెట్స్ డిఫరెంట్ మోడల్స్ అన్ని చూపించారు కదా మీరు. నిజంగా ఒకదానికొకటి మించే ఉన్నాయి, ఏది కంపేర్ చేసుకోవటానికి లేదు. ఇది ఒకటి, ఇది రెండు ఒకేలా ఉన్నాయని. నిజంగా బ్రైడల్ కలెక్షన్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే సింపుల్ జ్యువెలరీగా నిజంగా చాలా చాలా అందంగా ఉన్నాయి. ధన్యవాదాలు రజనీకాంత్ గారు. సక్లు చూసారు కదండి అన్కట్ డైమండ్ జ్యువెలరీలో చక్కటి డిజైన్స్ని. ఇది ఈనాటి షాపింగ్ సరిగమలు. నేనైతే మరొక అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్తే. చదువు, ఉద్యోగాలు, ఇతర అవసరాల కోసం అమ్మాయిలు బయటకు రావడం చాలా పెరిగింది. అయితే అమ్మాయిలు ప్రయాణాలు చేసేటప్పుడు అందుకు తగినట్లుగా రక్షణ వ్యవస్థ, రవాణా సాధనాలు మాత్రం పెరగలేదు. వాహనాలు నడిపే అమ్మాయిలు చాలా సందర్భాలలో ఆకతాయిల వేధింపుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. సమాజంలో స్త్రీలు భద్రతతో కూడిన ప్రయాణాలు చేసేందుకు కావలసిన చర్యలని అందరం కలిసి ఆలోచించాలి. స్వంత వాహనాలు నడుపుకుంటూ ప్రయాణించే స్త్రీలకు కూడా భద్రతను కల్పించాల్సి ఉంటుంది. స్త్రీలు నడిపే బస్సులు, ఆటోలు, టాక్సీలు ఆయా ప్రాంతాలలో విరివిగా ప్రవేశపెట్టాలని, ఉద్యోగాలు, చదువులు, పనుల కోసం బయటికి వెళ్లే స్త్రీలు ఇలాంటి వాహనాల్లో కాస్త సురక్షితంగా ప్రయాణించగలరని చాలామంది భావిస్తున్నారు. వీటన్నింటితో పాటు
స్త్రీలు వాహనాలు నడపడాన్ని, స్వతంత్రంగా ప్రయాణించటం, వాహనాలు నడపడం స్త్రీలు హక్కు అని అందరూ గుర్తించాలి. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.